అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు, దాంతోపాటు 14 రోజుల రిమాండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెస్పాన్స్ లేదు అని చెప్పే మాట వినిపిస్తున్న వేళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్కి సంబంధించి ఆయన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి, ఆయన ఏం చెప్పారు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది ఈ అరెస్ట్ మీద, ఈ విషయాలు మనతో మాట్లాడడానికి దుర్గాప్రసాద్ మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, మళ్ళీ చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతూ చాలా ఆనందంగా అనిపించింది. కానీ ఒక బ్రేకింగ్ పాయింట్ తో మనం నడుస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి వల్లభనేని వంశీ మోహన్ ఎవరైతే ఉన్నారో, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు? ఆయనకి 14 రోజులు రిమాండ్ కూడా విధించింది కోర్టు. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? ఒక బ్రహ్మానందం చాలా డైలాగ్, ఫేమస్ డైలాగ్ ఉంది, మరీ అంత ఎదలా కనబడుతున్నా చూసారా అంటే కొంతవరకు పర్లేదు, మరీ అంత అన్నట్టు. అసలు ఆయనకి అమాయకుడా నిజమైన ఇంటెలిజెంటా నాకు అర్థం లేదండి. ఎన్నో ఆయన మీద ఏంటంటే సీతారామాంజనేయులు అని చెప్పేసి అప్పుడు ఎస్పీ ఆయన కూడా ఇరికించడానికి ప్రయత్నించాడు. అంటే మట్టి తవ్వకాలని, తర్వాత ఒక అంటే ఫేక్ డాక్యుమెంట్స్ మొన్న గన్నవరంలో పంచిపెట్టారటండి. నేను గన్నవరం నియోజకవర్గం వెళ్ళి పబ్లిక్ టాక్ తీసుకున్నారు. తీసుకుంటే ఓడిపోతున్నాడు అని చెప్పాడు సార్ అందరూ. గ్యారంటీ. కానీ మనిషి మంచివాడు కాదని అట్లా, చాలా మంచివాడు అంటే సావాస దోషం అంటారా? ఆయన మనిషి మంచివాడు అండి, కానీ పార్టీ చూసారా ఆయన చెడగొట్టేసింది అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పాడు పబ్లిక్ టాక్లో. అటువంటిది అసలు ఈ కూటమి ప్రభుత్వం ఆయన వదిలేసిందండి. ఎంత టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఏం చేస్తున్నారు ఊగిపోయారండి. 8 నెలలు అయింది. ఏంటి ఆ కొడాల నాన్నగారు ఏంటి, వంశీ ఏంటి, ఎప్పుడు వాళ్ళని శిక్ష విధిస్తారు లేకపోతే దోషులుగా నిలబెడతారని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు మారాను ఏం మారలేదు అనేసి మేమే మారుతామండి బాబు, మీరు మారని మాకు అర్థమైంది అనుకున్నారు. కానీ ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడినట్టు అయిందండి. అసలు సైలెంట్ వల్లభనేని వంశీ గారు సైలెంట్గా ఉంటే ఏం జరగపోను. ఆయనకి సుప్రీంకోర్టు కొంతవరకు ఇది రిలీఫ్ ఇచ్చిందండి. ఏది ఈ యొక్క కేసులో టీడీపీ గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు సంబంధించి, అసలు ఆ యొక్క దాడి కేసుకి సంబంధించి అది ఒక్కటైతే ఎవరికి ప్రాబ్లం ఉండేది, అసలు వంశీని టచ్ చేసి ఉండే పరిస్థితి కూడా లేదు. అయితే ఏం చేశాడు ఈయన, అది మనకు కంప్యూటర్ ఆపరేటర్ తీసుకెళ్లి సత్యవర్ధన్ని హింస పెట్టి కిడ్నాప్ చేసి మరి దారుణంగా జడ్జి ముందు గారు ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు. ఏంటి, బలవంతంగా పెట్టి కిడ్నాప్ చేసి బెదిరించాడు. ఇది ఎంత దారుణం అంటే మరి ఇప్పుడు నిన్న చెప్తున్నారు ఆయన వృషణాల మీద కూడా కొట్టి, మరి ఎంత దారుణం అండి. అంటే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువ దాడులు జరిగినాయి సార్. దగ్గరగా 2893 ఎస్సీల మీద దాడులు జరిగినాయి వాళ్ళ మీద. దానికి సంబంధించి అంటే అప్పుడు కూడా అట్లాగే ఉంది, ఇప్పుడు కూడా అలా ఉండే పరిస్థితి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ గారు, ఇవన్నీ మనకు తెలుసు. అలాగే అమరావతి రైతుల మీద ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా సాగింది. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు అలా ఆశ్చర్యం అసలు ఇది. అంటే నాకు ఒక్కటే, వల్లభనేని వంశీ మోహన్ గాని దాంతోపాటు కొడాల నాని అంటే ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ నేను ఏదన్నా కిడ్నాప్ చేసి ఇలా చేస్తే ప్రభుత్వమో లేకపోతే లోకేషో లేకపోతే వీళ్ళు పట్టుకోరులే నన్ను, అసలు వాళ్ళకి అంత ధైర్యం ఉంటుందా అనుకున్నాడా? వాళ్ళు ఏం చేసి ఏమని అనుకుని ఉంటారు? చాలా అంటే అమాయకత్వం నాకు అనిపిస్తుంది. నాకు ఏంటంటే ఇది జడ్జి గారి ముందు అయిపోయింది. ఆ పాప వీళ్ళు చూడండి టీడీపీకి షాక్ అని సోషల్ మీడియాలో వచ్చిందండి. ఏంటి సత్యవర్ధనుడు ఎలా విత్డ్రా చేసుకున్నాడు? అప్పుడు పోలీసులు ఊరుకోరు కదండి. అసలు ఏం జరిగిందని చూస్తే తీగలాగితే డొంక కదిలింది మొత్తం. అసలు ఏంటి వాడు కారులో ఎలా దిగాడు సత్యవర్ధన్ గారు, ఎవరు దింపారు, ఏ కారులో వచ్చారు, ఇవన్నీ చూసి ఆధారాలతో సహా వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగిందండి. అయితే దీంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో చూద్దాం సార్. అంటే ఒకటి సార్, అంటే అరెస్ట్ జరిగింది, ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆయన ఎక్కడ కూడా రఘురామకృష్ణరాజు గారి లాగో వేరేలాగో ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదు సార్. చట్ట ప్రకారం ఆయన ఏదైతే చేశాడో దానికి తీసుకెళ్లిన పరిస్థితి. ఇంకా విషయం ఏంటంటే రాధాకృష్ణ గారు లోపల డ్రెస్ మార్చుకుంటాను, నేను లెట్రిన్కి వెళ్తాను, టాయిలెట్కి వెళ్తానంటే కూడా లోపల పంపిస్తే 40 నిమిషాల నుంచి 1 అవర్ వరకు లోపల ఉండిపోయారంట ఆయన. అంటే అంత స్వేచ్ఛ ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ లాక్కొచ్చేసారండి.
అవును డైరెక్ట్ గా ఇప్పుడు అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు గారిని బ్లడ్ వస్తుందండి అది. అవును పైల్స్ ఆపరేషన్ జరిగింది. పైల్స్ ఆపరేషన్ బాబో పాల్స్ అయినా సరే కూడా బట్ అంటే ఏదైతే వెసులుబాటు ఉందో వాళ్ళకి జాగ్రత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 11 గంటలు రోడ్డు మీద తీసుకొచ్చారు కదా అరెస్ట్ చేసినప్పుడు. 11 గంటలు రోడ్డు మీద ఆయన చాలా నేను పోలీస్ ఆఫీసర్ని అడిగా, ఏమంటే పొద్దున్నే 5కి వెళ్ళి తలుపు కొట్టారు కదా, ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, 10 వరకు ఆగచ్చా అని అడిగారు. బ్రహ్మాండంగా ఆగొచ్చాడు. అక్కడ కక్షపూరిత చర్య అండి అది, కావాలని చేశారు. పుడుకున్న వాళ్ళు లేపాడండి, ఎక్కడ పారిపోతాడు ఆయన, బస్సులో ఉన్నాడు తెలుసు, 5కి లేపడం 12 లేచినప్పుడు వస్తారు కదా బయటికి ఆయన. ఓకే ఆ ఆఫీసర్ ఏంటి అత్యుత్త ఉత్సాహం ఏంటి, లేపేయడం ఏంటి, అరెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారండి. ఈ ట్వీట్ చూస్తే నాకు నవ్వొచ్చింది గురుగారు. మరి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం పోతే ఒకలాగా. ఒక్కసారి నేను ఆ ట్వీట్ వినిపించే ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు నాయుడు కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తమపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి గారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండవారం బయటపడుతుందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు. అంటే మొత్తం ఒక పెద్ద బుక్ రాశాడు సార్ ఆయన. ఆ బుక్లు జస్ట్ అంటే ఇంత పెద్దది. ఈ మధ్య ట్విట్లు ఆయన చూస్తే ఒక పెద్ద రామాయణం లాగా మొత్తం రాసుకుంటూ వచ్చాడు. దాంట్లో ఒక పాట చేశాను. అంటే ఆయన ఒకటి సార్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళ గవర్నమెంట్ లో ఏం నడిచింది సార్? గారు ప్రేమనగర్ లో ఒక పాట విన్నారా, నేను పుట్టాను. అవునండి విన్నా నేను. దాంట్లో డైలాగ్ ఉంటుంది, ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అని. అంటే ఈయన మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 2019 నుంచి 24 ఉన్నప్పుడు మరి రఘురామకృష్ణరాజు గారు ఏంటి, పట్టాభి గారు ఏంటి, వాచ్ పెట్టి కొట్టారు కదా ఇలా. పట్టాభి గారు తర్వాత ఒక దాడి ఎవరో ఒక మాచర్లు వెళ్తే కార్లు ఎవడో ఇలాగా కర్రపెట్టి పొడిచారు. ఇప్పుడు మరి ఇవన్నీ ఏమైనాయండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి ఇది, మీరు చెప్పింది బాగుంది, ఇది మీరు అమలుపరిచి, ఇదిగో నేను ఇలా చేశాను, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను ఎప్పుడైనా ఇలా చేశానా అని ఒక ఆదర్శంగా లేరే మీరు ఎప్పుడును. ఓకే, మీ యొక్క 2019 నుంచి 24 వరకు మీరు ఎలా నడిపారు ప్రభుత్వాన్ని, ఏ విధంగా అక్రమ అరెస్టులు. జత్వాని అండి, అసలు ఎక్కడో ముంబైలో ఉన్న అమ్మాయిని, ఆ జత్వాని అసలు మర్చిపోయిన, జత్వాని ఎలా పోలీస్ ఆఫీసర్ ఎలా హింసించారు, ఆ అమ్మాయిని ఆ తల్లిదండ్రులు మళ్ళీ ఎలా తీసుకొచ్చారు. అవును, ఒకటి కాదు తలుచుకుంటుంటే అన్నీ ఒకటి బయటకు వస్తున్నాయండి అన్నీను. ఓకే, మరి అటువంటిది మరి ఆయన అన్ని మర్చిపోయారా అన్ని అనుకోవటం, ఆయన మర్చిపోయే గుణం ఉందా లేకపోతే ఏంటి అని అనిపిస్తుంది నాకు. అంటే ఒక్కసారి నేను అనే ముందు ఇదివరకు నేనేమైనా చేశాను ఇటువంటి పనులు అని చూసుకోవాలి కదా. అంటే ఒకవేళ ఆయన గుర్తు లేకపోయినా ప్రజలకు గుర్తుంటది కదా గురుగారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేసినది వాళ్ళు గుర్తున్న పరిస్థితి. నిజంగా ఫైనల్ గా వల్లభనేని వంశీ కేసులో అంటే ట్విట్ మనం చూసుకున్నట్టయితే ఇలాంటి ట్విట్లు ఆయన ఎన్ని పెట్టినా గానీ ఇక్కడ అన్యాయంగా అక్రమంగా ఇరిగించినట్టుగా ఏమైనా మీకు కనిపిస్తుందా, లేకపోతే ప్రజలకి ఏమైనా కల్పించే ప్రయత్నం జరుగుతుంది? ఎందుకంటే స్వయం కృతాపరాధం. ఒక దళిత యువకుడిని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి మీరు ఏం చెప్పమంటే చెప్పి జడ్జిమెంట్ చేస్తారా వాళ్ళు? అంటే బెదిరించడం. దాంతోపాటు ఏంటంటే ఆయన రిమాండ్ రిపోర్ట్ చూస్తే సంచలనం ఉన్నాయి, 16 కేసులు ఉన్నాయి ఆయన మీద. అంతమంది కూడా కేసులు, పట్టిసీమ పోలవరానికి సంబంధించి కాలువలో ఏదైతే ఉన్నాయో దాంట్లో మట్టి కూడా ఎత్తుకెళ్ళిన పరిస్థితి. ఏం చెప్తారు మీరు? నిజంగా వల్లభనేని వంశీ గారు అలా వైఫ్ని చూస్తే నాకు జాలేసిందండి. ఏంటమ్మా ఎప్పుడు మరి నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావు కదా అన్యాయం అక్రమం అని చెప్పేసి, ఏమండి తప్పండి ఇలా అనొద్దండి, పుట్టు పూర్వోత్తరాల గురించి మాట్లాడొద్దండి, ఏం మాట్లాడండి అని ఎప్పుడు అనలేదమ్మా. నేను అడుగుతున్నాను, అది ఇదేమే మీరు మరి హస్బెండ్ కదా, మీరు అన్యాయం జరిగి అంటున్నారు, ఏమండి ఏంటండి ఎవరు పుట్టు ఈ పుట్టు ఆ పుట్టు అని చెప్తుంటే ఈయన పుట్టు పూర్వోత్తరాలు తీశారు కదా బయటకి. ఇప్పుడు ఈయన ఎక్కడెక్కడ అక్రమాలు చేశారు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని తవ్వుతున్నారు కదా. ఏమండి ఎందుకండి, మన పని మనం చేసుకుందాం, మన డబ్బులు సంపాదించుకున్నాం, అధికారం ఉంది, ఇంకెంత. ఈయన నాని గారు కలిసి గుడివాడలో ఏం నడిపారు, ఎలాగా చేశారు, ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా ఎప్పుడో ఇది 8 నెలలు ఎందుకు ఆగారని ఊగిపోయారండి. నేను పబ్లిక్ టాక్ లో అడుగుతున్నాను కదా, వాళ్ళు చూస్తుంటే ఏం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు మారానన్నారు, మీరు మారలేదు అని చెప్తున్నారు. మేమే మారుతాంలేండి, మీరు పట్టించుకోరు, మిమ్మల్ని అన్న మేమే మారుతున్నాం అనేసి
బాధపడ్డారండి. అంతే టోటల్ గా ఇప్పుడు ఇంకా రిమాండ్ వెళ్ళిన పరిస్థితి 14 days అంటున్నారు. దానికి సంబంధించి వాళ్ళ లీగల్ టీం ఏదైతే ఉందో బెయిల్ కోసం కూడా అప్లై చేస్తున్న పరిస్థితి ఏదైనా వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే వాళ్ళకి ఎస్టీ కేసులో హింసించిన కేసులో 14 రోజుల లోపు ఏం కాదు, ముందు 14 రోజులు అవకాశం లేదు, 90 days పైన పడుతుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకా నెల కేసులు ఉన్నాయండి. బయటకు వచ్చిన వెంటనే నాకేమనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే పోలీసులు కస్టడీ కూడా అడుగుతున్నారు. వల్లభనేని వంశీ మోహన్ని దానికి సంబంధించి కస్టడీకి కూడా అడిగి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి. అవును, మరి అడగాలి కదా అసలు ఎందుకు చేసావు, కారణం ఏంటి, నీకు ఎవరైనా చెప్పారా? ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫేక్ కేసు కదండి అంటున్నాడు. ఫేక్ కేసు జనాలు ఎలా నమ్ముతారంటారు సార్? అంటే ఇంకా నమ్మించే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. ఎవరు కూడా నమ్మరండి. ఇది ఒక అవతలోడు వ్యక్తిని మాట్లాడడం బట్టి మనం నమ్ముతాం, వాళ్ళు చెప్పేది నిజమా కాదా ఏంటనేది. ఈయన 100% జైలు నుంచి రాగానే రాధాకృష్ణ గారు మీరు చెప్పింది కరెక్ట్ అని ఈ వీడియోని మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. బయట నుంచి రాగానే జైలు దగ్గరే ఇంకో కేసు ఉంటుందండి, అట్లానే అంటారా, మట్టి కేసు ఉంటుందండి. ఇంకో కేసు రాగానే ఇంకోటి ఫేక్ ఇది డాక్యుమెంట్ ఫ్రీక్ పంచిపెట్టాడు. ఆయన చేసినయే లేవు, ఇవన్నీ ఆయన చేసినాయి కదా. అంతకుముందు ఎంఆర్ఓ ఏదో ఉందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మొత్తం 16 కేసులు 1 by 1 వస్తుంది. ఇంకా 5 years అంటే ఒకటి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడటం, లేకపోతే చట్టపరంగా కాదండి, కక్షపూరితంగా కాదు, చట్టానికి లోబడే జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు చెప్పింది కూడా ఇదే. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే 8 నెలలు ఆగడం పని లేదు, 2 రోజులు మూసేసి. అలా రెడ్ బుక్ రాజ్యాంగం అయితే వెంటనే చేదురు ఉత్తుత్తి మాటలు అని చెప్పేసి అందరూ అనుకున్నారండి. ప్రజలు అంటే ఒక టీడీపీ కార్యకర్తలు ప్రజలు ఎవరైతే తెలుగు మొత్తం ప్రజలందరూ కూడా ఓట్లు వేసారో, ఓట్లు లేని వాళ్ళు కూడా తర్వాత రియలైజ్ అయ్యారండి. వాళ్ళకి అర్థమైంది అది. కాబట్టి మరి చూద్దాం మరి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. తను అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అండి రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. మాట మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటది. ఏదన్నా అధికారం ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతే తర్వాత ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటది. ఏదైనా కానీ వ్యక్తిగత విమర్శలు అవ్వచ్చు, దాంతోపాటు రాజకీయాల గురించి మాట్లాడచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదు. దాంతోపాటు క్రిమినల్ చర్యలు ఏదైతే వల్లభనేని వంశీ ఇలాంటి వ్యక్తి క్రిమినల్ చర్యలు ఏదైతే ఉన్నాయో ఇలాంటి చేయటం కూడా ఏదో ఒక రోజు చట్టం వాళ్ళని వదిలిపెట్టదు, డెఫినెట్లీ వాళ్ళని శిక్షించే తీరుతుంది అని చెప్పి ఈ ఎపిసోడ్ మనకి తెలియజేస్తుంది. చూద్దాం వల్లభనేని వంశీ మోహన్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏ విధంగా ముందుకెళ్తారు, ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాల్సి ఉంది.